ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పించుకున్నారు ఇడియట్స్. మీరెందుకు వచ్చారు సార్? మిమ్మల్ని ₹1,00,00,000 ఇవ్వమని బ్లాక్మెయిల్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే నేరస్తులు పట్టుకోవడానికి వచ్చాం. నానమ్మ ప్లీజ్ ఆవేశపడకండి. నిజంగా డబ్బు కోసం ఫోన్ చేసిన వాడు డిటెక్టివ్ అయితే మొహానికి మాస్క్ కట్టుకొని రావాల్సిన అవసరమే ఉంది. అతను ఎలాగో మీకు తెలుసు కదా. నా అంచనా కరెక్ట్ అయితే అతను ఖచ్చితంగా డిటెక్టివ్ కాదు. అతని ముసుగులో ఇంకెవరో అతనిలాగా నాటకం ఆడుతున్నారు. వాళ్ళెవరో తెలిసే అంతవరకు దయచేసి తొందరపడి డబ్బులు పోగొట్టుకోకండి. వాళ్ళు చెప్పింది నిజమే మేడం. వాళ్ళు లాజికల్గా ఆలోచించారు. మీకు తెలిసిన వ్యక్తే మీ ముందుకి మాస్క్తో రావాల్సిన అవసరం లేదు. అలా వచ్చాడు అంటే వాడి ఫేస్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడని అర్థం. తొందరపడి చేయి జారకండి. ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. సార్, నెక్స్ట్ టైం కానీ వాళ్ళు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే మేడం. మీకేమన్నా పిచ్చి పట్టిందా? వెధవ లాజికులతో చేతుల దాకా వచ్చిన సాక్ష్యాల్ని పోగొట్టారు. మళ్ళీ ఆ సాక్ష్యాలు ఎప్పటికి వస్తాయో, అసలు వస్తాయో రావో కూడా తెలీదు. అమ్మా, పృథ్వీ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందనిపిస్తుందమ్మా. ఏమోరా, ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావడం లేదు. మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చాక నేను మాత్రం చేసేదేముంది? పదండి వెళ్దాం. రాపన్నమి. ఎంత ధైర్యం లేకపోతే నాకు తెలియకుండా ఆ భానుమతికి నాతోనే దాని కూతురు అల్లుడు ఫోటో ఇప్పించాలని చూసావా? ఎంతైనా డిటెక్టివ్ కదా నాన్న. అందుకే డిటెక్టివ్ తెలివితేటలు ఉపయోగించి మన చేతులతోనే మనకి తెలియకుండా సాక్ష్యాలు ఇప్పించాలనుకున్నాడు. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయిందిరా. లేదంటే ఈ పాటికి ఆ ముసల్దానికి దాని అల్లుడెవరో తెలిసిపోయేది. నిన్నేం చేసినా పాపం లేదురా. నిన్ను డాడీ! వద్దు డాడీ. రేయ్, గురి తప్పలేదురా. నేనే తప్పించా. ఇంకోసారి గనక నా దగ్గర తోక జాడించాలని చూసావో ఈ కత్తి నీ నెత్తురు రుచి చూస్తుంది. జాగ్రత్త. రే, నువ్వు బంగారు బాతు లాంటి వాడివని, నీ వల్ల ₹1,00,00,000 వస్తున్నాయని ఒకే ఒక్క కారణంతో మా నాన్న నిన్ను చంపేస్తుంటే ఆపేశాను. లేదంటే ఇదే నీ ఆఖరి రోజు అయ్యుండేది. రేయ్, నువ్వీ భూమి మీద ఉండాలనుకుంటే ఆ భానుమతి దేవితో నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పు. లేదంటే నీ శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో నా అనుచరులకి చెప్పాల్సి వస్తుంది. చెప్తావా చేస్తావా? చెప్తాను సార్. ఏంటమ్మా, ఈ అమ్మ మీద ఆ డిటెక్టివ్ గడికి ₹1,00,00,000 ఇస్తుందనుకుంటే ఇలా జరిగిందేంటమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు శృతి. సరే, వెళ్ళి మీ అమ్మమ్మతోనే మాట్లాడదాం. పద పద. అమ్మమ్మగారు, బాధపడకండి. నాకు తెలిసి వాడు చెప్పింది నిజం కాదేమో అనిపిస్తుంది. ఇలా చేసే చేతి దాకా వచ్చిన సాక్ష్యాన్ని పోగొట్టావు. అమ్మమ్మ, ఇప్పటికైనా మీకు అర్థమైందా? వీళ్ళకి పిన్ని చెల్లి తిరిగి రావడం ఇష్టమే లేదు. అందుకే ఇలా అడుగడుగున అడ్డుపడి మీ చేతికి పిన్ని వివరాలు రాకుండా చేస్తుంది. నా మాట విని వాళ్ళు అడిగిన ₹1,00,00,000 ఇచ్చేస్తేనే బెటర్ అమ్మమ్మా.
అప్పుడైనా చెల్లెలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. మనం తిరిగి మన ఇంటికి తీసుకురావచ్చు. శృతి, మీ పిన్ని కూతురు నాకేమైనా శత్రువా రాకుండా అడ్డుపడ్డానికి? అమ్మమ్మ గారు, వాడు చెప్పిన దాంట్లో నిజానిజాలు తెలిసే వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చాలు, ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. నేను నా మనవరాల్ని కాపాడుకోవాలి. నా బంగారు తల్లిని నా ఇంటికి తీసుకొని రావాలి. అమ్మా అమ్మా చూడు. అమ్మో, ఇప్పుడు నేను చూసింది కనుక అమ్మమ్మ చూసింది అంటే అంతే సంగతులు. అయ్యో ఉండండి, నేను సిరప్ తెస్తాను. పున్నమి పున్నమి ఆగు. నీకేమైనా పనుంటే చూసుకో, నేను దగ్గుమందు అమ్మమ్మకి ఇస్తాను. ఏమైంది? అది దగ్గుమందు అలాంటిదేమైనా కావాలంటే నేను ఇస్తాను. నీకేదైనా పనుంటే నువ్వు చూసుకో. దగ్గుమందే కదా, నేను ఇస్తాను. నేనిస్తాను పర్లేదు. నువ్వేదైనా పనుంటే చూసుకో. వెళ్ళు 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 వెళ్ళు, నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, ఫోటో చూడలేదు, అంతే చాలు. ఇవ్వమ్మా, ఇవ్వు. ఇవ్వరా తొందరగా. అమ్మా తాగమ్మా. ఏమైంది మీకు? ఈ మధ్య నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టు కొత్తగా చూస్తున్నారేంటి? యు మీన్ మీ? మీరు? అలా ఏం లేదే. లేదు, మీ చూపుల్లో తేడా నాకు అర్థం అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.